Hi guys, welcome to Bhavita Santosh Academy app. I am Ramya, faculty of Arithmetic and Reasoning. So here in this video, I am going to discuss the syllabus of Arithmetic. Arithmetic కి సంబంధించిన సిలబస్ గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. సో ఇందులో వచ్చేసి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, ఆర్ఆర్బీస్, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ అన్ని ఎగ్జామ్స్కి ప్రతి ఒక్క ఎగ్జామ్స్కి స్టేట్ కానీ సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ ఏ ఎగ్జామ్కి అయినా కానీ అర్థమెటిక్ టాపిక్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఓకేనా? సో దీస్ ఆర్ ద టాపిక్స్ ఏంటి? పర్సంటేజెస్, పార్ట్నర్షిప్, రేషియో అండ్ ప్రపోర్షన్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, నెక్స్ట్ వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్, యావరేజెస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, అలిగేషన్ అండ్ మిక్చర్, ఏజెస్, పైప్స్ అండ్ సిస్టమ్స్, డాటా ఇంటర్ప్రిటేషన్, డాటా సఫిషియన్సీ. సో అడ్వాన్స్ మ్యాథ్స్లో వచ్చేసి నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, మెన్సురేషన్, జామెట్రీ, సర్ట్స్ అండ్ ఇండిసెస్. సో దీస్ ఆర్ ద టాపిక్స్ ఫర్ అర్థమెటిక్. ఈ టాపిక్స్ అనేవి మనం స్టేట్ ఎగ్జామ్స్కి కానీ సెంట్రల్ ఎగ్జామ్స్కి కానీ ఈ టాపిక్స్ నుండి ప్రిపేర్ అవ్వడం వలన మనం క్వాంట్లో స్కోర్ అనేది గెయిన్ చేయొచ్చు. సో ఈ నెంబర్స్ వచ్చేసి ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు తెలంగాణలో అప్కమింగ్ ఎస్ఐ అండ్ పీసీ నోటిఫికేషన్ రాబోతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని 5 ఇయర్స్ ప్రీవియస్ 5 ఇయర్స్ క్వశ్చన్స్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది వెయిటేజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఈ నెంబర్స్ అనేవి ఓన్లీ ఫర్ మెయిన్స్ ఎగ్జామ్స్కి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, నాట్ ఫర్ ప్రిలిమ్స్. సో ప్రిలిమ్స్కి వచ్చేసి మీకు యావరేజ్గా ఎవ్రీ టాపిక్ నుండి 1 or 2 క్వశ్చన్స్ లేదా 3 క్వశ్చన్స్ వరకు వస్తాయి. ఎందుకు అంటే మనకి ప్రిలిమ్స్లో 100 మార్క్స్కి ఉంటుంది. సో మెయిన్స్కి వచ్చేసరికి 200 మార్క్స్కి ఉంటుంది, క్వాంట్ ప్లస్ రీజనింగ్. సో అందుకోసం మనం ఓన్లీ మెయిన్స్ రిలేటెడ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని మాత్రమే ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో ఇందులో వచ్చేసి మనకి హైయెస్ట్ వెయిటేజ్ ఎక్కడెక్కడ ఉంది అంటే రేషియో అండ్ ప్రపోర్షన్లో హైయెస్ట్ వెయిటేజ్ ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా హైయెస్ట్ వెయిటేజ్ ఉంది. నెక్స్ట్ పార్ట్నర్షిప్, పర్సంటేజెస్. సో వీటిలో వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్. నెక్స్ట్ వచ్చేసి మనకి డాటా సఫిషియన్సీలో కూడా మనకి 8 to 10 క్వశ్చన్స్ వరకు మెయిన్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అడ్వాన్స్ మ్యాథ్స్ నుండి మనకి నెంబర్ సిస్టమ్ నుండి 5 to 12 క్వశ్చన్స్ వరకు వచ్చాయి. ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో చూసుకున్నట్టయితే మనకి నెంబర్ సిస్టమ్ నుండి 5 to up to 12 క్వశ్చన్స్ వరకు కూడా వచ్చాయి. మెన్సురేషన్లో 10 క్వశ్చన్స్ వచ్చాయి. 10 క్వశ్చన్స్ వరకు మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి సిలబస్ తెలుసు. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎన్ని వస్తాయి, ఏ టాపిక్ నుండి అనేది ఒక ఐడియా వచ్చేసింది. మరి ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంటే మనం ఒక ఎగ్జామ్ని రీచ్ అవ్వగలం, జాబ్ కొట్టగలం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ఎవ్రీ స్టూడెంట్ ఏం చేయాలి అంటే ఎవ్రీ డే పర్ డే 10 or 12 hours పర్ డే 10 or 12 మీ కన్వీనియంట్ని బట్టి ఎవ్రీడే 10 లేదా 12 hours మీరు ప్రిపేర్ అవ్వాలి. అలా ప్రిపేర్ అవుతేనే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి? మరి డైలీ 10 to 12 hours ప్రిపేర్ అవ్వమంటున్నారు మేడం. మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే మనకి ఓన్లీ ఎగ్జామ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్ఐ నోటిఫికేషన్ తీసుకోండి, నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి సో మీరు ఏం చేయాలి, ఇప్పటి నుండి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఇప్పటి నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ చేసేలాగా ఉండాలి. మీరు ఈ సబ్జెక్ట్స్ అనేవి రివిజన్ చేసేలాగా ఉండాలి. కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతాము, అప్పటికి స్టార్ట్ చేద్దాంలే ఎప్పుడు వస్తుందో అనే ఐడియాతో ఉంటే మీకు ఎప్పటికీ జాబ్ అనేది రాదు. సో ఈ రోజు స్టార్ట్ చేయండి. ఈ రోజు నుండి అయినా కనీసం ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు సంతోషం. ఒకవేళ ఇంతవరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయని స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఈ రోజు నుండి
టుడే నుండి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అలా స్టార్ట్ చేయడం వలన మీకు నోటిఫికేషన్ వచ్చే టైం వరకు కంప్లీట్ సిలబస్, ఎవ్రీ సబ్జెక్ట్ నుండి కంప్లీట్ సిలబస్ అనేది మీకు ప్రిపేర్ అవ్వడం కంప్లీట్ అయిపోతుంది. సో రివిజన్ చేయొచ్చు. సో ఎలా అంటే డైలీ 10 to 12 అవర్స్ చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 hours, మార్నింగ్ 2 hours తీసుకోండి. మార్నింగ్ మీరు ఒక 4:30కి అలా లేచారనుకోండి, అప్ టు ఒక 7 వరకు, 7 or 7:30 వరకు ఎంత ఉంటుంది? సో 3 hours మీరు ఒక సబ్జెక్ట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటికే ఉంది, అర్థమెటిక్ అనుకోండి. నెక్స్ట్ మళ్ళీ బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఒక 2 hours ఇంకొక సబ్జెక్ట్. అట్లా మీరు సబ్జెక్ట్స్ని డివైడ్ చేసుకొని డైలీ ప్రిపేర్ అవ్వడం వలన కంప్లీట్ సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. అలా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేసినప్పుడే మీకు ఏంటి అంటే టైం అనేది సేవ్ అవుతుంది. సో 1 minute పెట్టే ఆన్సర్ని మీరు విత్ ఇన్ సెకండ్స్లో 10 to 20 secondsలో ఆన్సర్ చేయగలరు. సో అది రివిజన్కున్న పవర్. అందుకోసమని జస్ట్ ప్రిపేర్ అయ్యి సిలబస్ కంప్లీట్ అయింది కదా అనేసి మీరు పక్కన పెట్టకూడదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తూనే ఉండాలి. సో ఇందులో ఎస్పెషల్లీ అర్థమెటిక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను మీకు ఒక ఐడియా ఇస్తాను. సో దాన్ని ఫాలో అవ్వండి. మీరు ఖచ్చితంగా 100కి పక్కాగా 90+ మార్క్స్ని స్కోర్ చేయగలరు. ఓకే, సో ఎలా ప్రిపేర్ అవ్వాలి మరి? అర్థమెటిక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే అర్థమెటిక్ టాపిక్స్. సో ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే నియర్ టు 22 టాపిక్స్ వరకు ఉన్నాయి. సో ఈ టాపిక్స్ అనేవి మీకు ఏ ఎగ్జామ్కైనా యూజ్ అవుతాయి. నాట్ ఓన్లీ ఎస్ఐ. మీరు టార్గెట్ ఉంటుంది కదా, ఎవ్రీ స్టూడెంట్కి ఒక టార్గెట్ ఉంటుంది. నేను ఎస్ఐ అవ్వాలి, నేను కానిస్టేబుల్ అవ్వాలి, నేను ఆర్ఆర్బి జాబ్ కొట్టాలి, నేను బ్యాంక్ జాబ్ రావాలి అనేది ఒక టార్గెట్ అనేది ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు టైం అనేది అలాట్ చేసి ప్రిపరేషన్ అనేది పెట్టుకోవాలి. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఎస్ఐ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ రోజు నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేసే విద్యార్థులు ఏం చేయాలి అంటే అర్థమెటిక్, చాలా వరకు అర్థమెటిక్లో ఏ టాపిక్ ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి మ్యాథ్స్ని అనేది ఐడియా ఉండదు. సో బిగినర్స్కి అయితే కంప్లీట్గా జీరో నాలెడ్జ్ ఉంటుంది. సో నేనేంటి అంటే ఇప్పుడు బిగినర్స్ నుండి మీరు ఒక అడ్వాన్స్ లెవెల్ వరకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎలా గెయిన్ చేయాలి అనేది నేను చెప్తాను. సో ఎవ్రీ స్టూడెంట్ ఏదో ఒక టాపిక్, ఇప్పుడు 22 దగ్గరగా మనకి 22 టాపిక్స్ ఉన్నాయి. సో ఈ టాపిక్స్లో ఏదో ఒక టాపిక్ పైన ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది, పక్కాగా ఉంటుంది ఎవ్రీ స్టూడెంట్కి. మ్యాథ్స్ వచ్చినా రాకపోయినా మనం ఒక కాంపిటేటివ్ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత టాపిక్స్ ప్రిపేర్ అవుతుంటే ఏదో ఒక టాపిక్ పైన మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో మీరేం చేయాలి, ఈ అర్థమెటిక్లో ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రాఫిట్ అండ్ లాస్ ఇంట్రెస్ట్ ఉంది. సో నేనేం చేస్తాను, ప్రాఫిట్ అండ్ లాస్ని ఫస్ట్ ప్రిఫరెన్స్గా తీసుకుంటాను ప్రిపేర్ అవ్వడానికి. ఓకే, సో ప్రాఫిట్ అండ్ లాస్ ఎందుకు, ఇది వెయిటేజ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఇలాంటి వెయిటేజ్ ఎక్కువ ఉన్న టాపిక్స్ తీసుకోవడం వల్ల మనం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నేను ప్రాఫిట్ అండ్ లాస్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 to 4 days పట్టింది ప్రిపేర్ అవ్వడానికి. నేను ఒక డైలీ ఒక హాఫ్ డే ఆర్ లేదంటే ఫుల్ డే ప్రిపేర్ అయ్యాను. సో ఫుల్ డే ప్రిపేర్ అవ్వడం కష్టం, మ్యాథ్స్ హాఫ్ డే తీసుకోండి. ఒక హాఫ్ డే ప్రాఫిట్ అండ్ లాస్ ప్రిపేర్ అయ్యాను. సో 0 to అడ్వాన్స్ లెవెల్ వరకు మీరు ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే 0 to అడ్వాన్స్ లెవెల్ ఉండాలి. 0 to అడ్వాన్స్ లెవెల్ అంటే ఏంటి, బేసిక్ నుండి హై లెవెల్ క్వశ్చన్స్ వరకు, లెంతీ క్వశ్చన్స్ వరకు మీరు ప్రిపేర్ అవ్వాలి. సో ఫస్ట్ ఒక 4 daysలో ప్రాఫిట్ అండ్ లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన మైండ్కి ఆటోమేటిక్గా ఏమొస్తుంది అంటే నెక్స్ట్ డే ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్ స్టార్ట్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ అనేది మనకి అలవాటు అయిపోతుంది. సో దానివల్ల ఒక టాపిక్ తర్వాత ఒక టాపిక్ అనేది మనం కంప్లీట్గా సిలబస్ అనేది కంప్లీట్ చేసిస్తాం. కాకపోతే ఫస్ట్ స్టార్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. మీరు ఒక గోల్ పెట్టుకుంటేనే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయగలరు. సో అలా ఒక గోల్ పెట్టుకొని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అందులో ఎస్పెషల్లీ అర్థమెటిక్ అయితే ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్నే ఫస్ట్ స్టార్ట్ చేయండి. దాని తర్వాత స్టెప్ బై స్టెప్ రిమైనింగ్ అన్ని టాపిక్స్ని ప్రిపేర్ అవ్వండి. అలా ప్రిపేర్ అయిన తర్వాత ప్రిపేర్ అయ్యాము, అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయాయి, ఇప్పుడు మాకు కంప్లీట్గా సిలబస్ వచ్చేసింది అన్న ఫీలింగ్ అయితే రావద్దు మీరు. ఎందుకు అంటే ఒక్కసారి ప్రిపేర్ అవ్వడం వలన మ్యాథ్స్ అనేది గుర్తుండదు. సో మీరు గుర్తు పెట్టుకోలేరు. చాలా నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ఒకసారి ప్రిపేర్ అయిన తర్వాత కంప్లీట్గా సిలబస్ వచ్చింది నాకు అన్న ఫీలింగ్ వస్తే మాత్రం అది కుదరదు. మీరు ఒకసారి
ఫస్ట్ కాన్సెప్ట్ 0 to అడ్వాన్స్ లెవెల్ నేర్చుకున్న తర్వాత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, డిఫరెంట్ క్వశ్చన్స్, ఏ క్వశ్చన్ కనబడినా ఆ క్వశ్చన్ని సాల్వ్ చేసే కెపాసిటీ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. అది ఎలా ఇంప్రూవ్ అవుతుంది? మీరు డైలీ నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వలన మీకు టైం అనేది 1 minute చేసే క్వశ్చన్ని విత్ ఇన్ సెకండ్స్లో చేయగలరు. ప్లస్ కంప్లీట్ ఒక టాపిక్ నుండి కంప్లీట్ సిలబస్ అనేది మీకు నాలెడ్జ్ ఉంటుంది, అవేర్నెస్ ఉంటుంది. సో ఫైనల్ ఎగ్జామ్కి వచ్చే వరకు మీరు ఇలా ప్రిపేర్ అవుతే కంప్లీట్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ అనేది చేయడం వలన ఎగ్జామ్లో విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చేయగలుగుతారు. ప్లస్ డైరెక్ట్ క్వశ్చన్ అనేది ఎక్కడ ఉండదు మనకి ఫైనల్ ఎగ్జామ్స్లో, మెథడ్ వస్తుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ రివిజన్ చేయడం వలన ఏమవుతుంది, కాన్సెప్ట్ అనేది మీకు ఉండిపోతుంది మైండ్లో. సో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా దాన్ని చూడగానే ఈ క్వశ్చన్ ఇలా చేయాలి, ఈ క్వశ్చన్ ఇలా చేయాలి, అలా చేయాలి అనే ఐడియా మీకు వస్తుంది. సో ఏం చేయాలి, మీరు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని ఏ టాపిక్ని కూడా మిస్ చేయొద్దు. అన్ని టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి. ఎందుకు అంటే ఎవ్రీ టాపిక్ నుండి మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో మెయిన్స్కి వచ్చేసరికి ఎలా అంటే వెయిటేజ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో మెయిన్స్కి ప్రిపరేషన్ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకు అంటే వెయిటేజ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో మీరు పాయింట్అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్ని టాపిక్స్ ఉన్నాయి, ఇన్ని టాపిక్స్ నుండి మీరు ఏం చేయాలి, హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ని ఫస్ట్ తీసుకొని సో దాని నుండి మనం 0 to అడ్వాన్స్ లెవెల్ వరకు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ మనం చేయగలం, నేను చేయగలను అనేలాగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వడం వలన మీరు కంపల్సరీ క్వశ్చన్ని స్కిప్ చేయకుండా, మీకు ఒక ప్రాఫిట్ అండ్ లాస్ నుండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, అసైన్మెంట్స్లో 10 క్వశ్చన్స్ని మీరు పక్కా చేయగలరు. ఎప్పుడు చేయగలరు, మీరు బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు ఫస్ట్ ప్రిపేర్ అయ్యి దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయడం వలన మీరు 10 క్వశ్చన్స్కి 10 ఆన్సర్స్ చేయగలరు, విత్ ఇన్ సెకండ్స్లో చేయగలరు. సో అలా ప్రిపరేషన్ అనేది ఉండాలి. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే ఫస్ట్ స్టార్ట్ చేస్తారు, ఓకే మోటివేట్ చేయడం వలన ఫస్ట్ డే ఉంటుంది, ఆ ఇంపాక్ట్ అనేది స్టూడెంట్ పైన ఫస్ట్ డే ఉంటుంది. బాగా చెప్పారు, ఇలా చేయడం వల్ల ఓకే వర్కౌట్ అవుతుంది అని స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో చాలా మంది డ్రాప్ అయిపోతారు. సో జాబ్ రావాలి అన్న ఇంటెన్షన్ ఉన్నప్పుడు డ్రాప్ అవ్వద్దు. మనం వేరే ఏమీ థింక్ చేయకూడదు, ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే. నోటిఫికేషన్ వచ్చి మెయిన్స్ రాసే వరకు కూడా, మెయిన్స్ సేమ్ డే రాసే వరకు కూడా మీరు కంటిన్యూస్ ప్రిపరేషన్లోనే ఉండాలి. అలా ఉంటేనే ఇప్పుడున్న కాంపిటీషన్లో మీరు మీ జాబ్ని గెట్ ఆన్ అవ్వగలరు. లేదు డ్రాప్ అయితే మాత్రం వేస్టే. సో ఎలా అంటే మీరు కంప్లీట్ ప్రిపరేషన్ అనేది డైలీ ప్రిపేర్ అవుతూనే ఉండాలి. మరి ఓన్లీ అర్థమెటిక్కే ప్రిపేర్ అయితే మిగతాది ఎప్పుడు మేడం అని అనుకోవచ్చు మీరు. సో అందుకోసమని మీరు ఇప్పటి నుండే స్టార్ట్ చేస్తే మీకు టైం ఉంటుంది. ఎవ్రీ సబ్జెక్ట్ని రీడ్ చేసి రివైజ్ చేసే టైం మీకు మిగులుతుంది. కాబట్టి మీరు ఇప్పటి నుండి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. పక్కాగా ప్రతి ఒక్కరూ జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.